తీసుకుంటా నాకు అవసరం కానీ ఇట్లా ఉండకూరి. ప్రతిరోజు కష్టపడండి, ప్రతిరోజు ఫైట్ చేయండి. సో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మనకైతే హోప్ ఉంది, నాకైతే 100% హోప్ ఉంది. నేనైతే ప్రతిరోజు చేస్తా బేటా, ఓకేనా. సో ఎవ్రీడే ఈ రోజు కూడా నేను మాసా ట్యాంక్లో పోయి ఫైట్ చేసిన బేటా, ఓకేనా. సో నేను ప్రతిరోజు ఫైట్ చేస్తున్నా, అది నాకు తెలుసు. మీరు కూడా ఫైట్ చేయండి, ప్రతిరోజు ఫైట్ చేయండి. కాలేజెస్లో ఎవ్రీడే స్ట్రైక్ చేయండి అండ్ మీ డిమాండ్స్ అన్నీ మీరు అడగండి. ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ తోటి మనకు అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తోటి మనకు అసలు ఎలాంటి సంబంధం లేకుండా మనకు రిటర్న్ జియో వచ్చేంత వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి, ఓకేనా. అర్థమైందా? ఈ శక్తి అండ్ డిపార్ట్మెంట్ తోటి మనకు ఎస్బిటెట్కి ఎలాంటి సంబంధం లేకుండా ఒక నోటీస్ అనేది పాస్ అవ్వాలి. అప్పుడు వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలా. కానీ మీరు ఎవరు ఫైట్ చేస్తలేరు కదా, ఎవరు ధర్నాలు చేస్తలేరు అని నాకు సంబంధం లేకుండా ఉండకండి. సో ఒక్కడు రైస్ అయినా చాలు. క్లాస్లో అందరూ డౌట్ అడగాల్సిన అవసరం లేదు, ఒక 10 మంది అడిగినా చాలు. ఆ 10 మందికి క్వశ్చనింగ్ చేసి దమ్ము వచ్చిందనుకో అక్కడ 40 మంది నేను లేపుతారు. గుర్తుపెట్టుకోండి, నీ క్లాస్లో నువ్వే లీడర్. అర్థమైందా? నీ క్లాస్లో నువ్వే లీడర్. ఇప్పుడు నువ్వు ఇండియాకి నీ అవసరం పడ్డది, నువ్వే ముందు అడిగేయి. ఎవరు లేరు కదా నా వెనకాల అని అనుకోకు, నువ్వు ముందు అడిగేయి. క్లాస్ నుంచి బయటికి రా, నీ ఫండమెంటల్ రైట్స్ కోసం ఫైట్ చేయి. నీ స్టడీ ఏడికి పోదు. మనం తలుచుకుంటే రాత్రికి రాత్రి అన్ని ఎగ్జామ్స్